నిన్న పెట్టిన వీడియోకి చాలామంది ఈ లెవెలింగ్ స్టాఫ్ రీడింగ్ ఎలా తీయాలని అడుగుతున్నారు. మీరు ఈ స్టాఫ్ రీడింగ్ తీసే ముందు ఫస్ట్ అసలు మీకు మీటర్కి ఎన్ని సెంటీమీటర్లు ఉంటాయి, మీటర్కి ఎన్ని ఎంఎంలు ఉంటాయో తెలుసుకోవాలి. సో బేసికల్లీ ఏంటంటే ఒక మీటర్కి వచ్చేసి 1000 mm అంటే 1000 మిల్లీమీటర్స్ ఉంటాయి. అలాగే ఒక మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇదేమో 10 సెంటీ, ఇదేమో 20 సెంటీ, ఇదేమో 30 సెంటీ అంటే 300 mm అండ్ 400 mm, 500 mm, 600 mm, 700 mm, 800 mm, 900 mm, 1000 mm అంటే ఒక మీటర్కి 1000 mm ఉంటాయి అన్నమాట. సో అలాగే ఒక మీటర్కి వచ్చేసి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకేనా, అంటే ఒక సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 mm. ఓకేనా. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు రీడింగ్ ఎలా తీయాలి. చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు 1 మీటర్ తర్వాత సరే ఎలా తీయాలని చెప్పి. సో బేసిక్గా స్టార్టింగ్ నుంచి చెప్తా. సో అందరికంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెవెల్ రీడింగ్ ఇక్కడ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎక్కడైతే దారం పెట్టిన అక్కడ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఎలా ఉంది, దీని రీడింగ్ ఎలా తీసుకోవాలి, 0.105. ఓకేనా. అదే కనుక మనకు కొద్ది పైకి వెళ్ళింది అనుకోండి, ఇలాగా రీడింగ్ మనకి ఇక్కడ వచ్చింది అనుకోండి. సో 0.11. ఓకేనా, అంటే ఇది ఎంతది 11 సెంటీ. ఇక్కడ 10 సెంటీ అయిపోయింది, ఇది 11 సెంటీ. అదే కనుక స్టాఫ్ రీడింగ్ మీరు ఇక్కడ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా ఇక్కడ వచ్చింది అనుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 0.75 ఎలా వచ్చింది అంటారా, చూడండి 0.7 ఇక్కడికి, 0.7 అనేది ఇక్కడికి. నేను పెన్తో మీకు ఇండికేట్ చేస్తా, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్రాస్ ఎయిర్ ఇక్కడ కట్ అవుతుంది, మన ఆటో లెవెల్లో చూస్తుంటే క్రాస్ ఎయిర్ అనేది ఇక్కడ కట్ అవుతుంది. సో మిడిల్ క్రాస్ ఎయిర్, యాక్చువల్లీ టాప్ క్రాస్ ఎయిర్ బాటమ్ క్రాస్ ఎయిర్ ఉంటుంది, మనం ఇప్పుడు మిడిల్దే చూసుకోవాలి. సో బేసికలీ ఏంటంటే ఇది ఎంత, ఇది 0.7 కంప్లీట్. ఓకేనా, ఇది వచ్చేసి 705, ఇది 71, ఇది 715, ఇది 72, 725, 73, 735, 0.74 ఇది ఎంత 0.745 అండ్ 0.75 అంటే మన రీడింగ్ వచ్చేసి 0.75. అట్లా మ్యాచ్ చేసుకోవాలన్నమాట. అంటే ఈచ్ వన్ వచ్చేసి ఈ రెండిట్లో గ్యాప్ వచ్చేసి 5 mm. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీడింగ్ ఇక్కడ వచ్చింది అనుకోండి, కరెక్ట్గా ఇలా వచ్చింది, సెంటర్కి వచ్చింది అనుకోండి, ఇలా సెంటర్కి వచ్చింది అనుకోండి, అటు ఇటు కాకుండా మధ్యలోకి వచ్చింది అనుకోండి రీడింగ్. ఇప్పుడు మీరు చెప్పండి ఎంత వచ్చింది ఇది, చూడండి 0.8, దాని తర్వాత మనం 0.9 క్రాస్ అయిపోయాం, అంటే 0.900 ఇక్కడికి. సో ఇది ఎంత వచ్చింది 0.905 అవుద్ది ఇది. సో మనం ఏంటి పైకి వచ్చేసాం కదా. సో మీరు 1 అన్న తీసుకోవచ్చు, 0.91 అన్న తీసుకోవచ్చు, లేకపోతే 0.905 అన్న తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఆటో లెవెల్లో లీస్ట్ కౌంట్ వచ్చేసి 5 mm అనమాట. అంటే లాస్ట్లో మనకి ఎంత రావాలి, 0 అయినా రావాలి, లేకపోతే 5 mm అయినా రాయాలి. ఓకేనా. సో దానికోసం ఇప్పుడు మీరు ఇక్కడ రీడింగ్ వచ్చింది కదా, దీన్ని ఎలా తీసుకోవాలి, 0.91 అన్న తీసుకోవచ్చు, లేకపోతే 0.905 అయినా తీసుకోవచ్చు. సో అలా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వచ్చింది అనుకోండి, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యింది ఏంటంటే, ఇక్కడ నిన్న చెప్పిన దాని ప్రకారం ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు. సో ఇక్కడ మనకి ఏం లేదు కాబట్టి ఏమున్నట్టు, 0 ఉన్నట్టు. సో ఇక్కడ రీడింగ్ ఎంత అవుద్ది అప్పుడు 1.0, ఇక్కడికి వచ్చేటప్పటికి 1.01 ఇది. ఓకేనా. ఇక్కడ 0.2 ఇది, 1.03 అండ్ 1.04 అంటే దీని రీడింగ్ ఎంత, ఇది దీని రీడింగ్ వచ్చేసి 1.04. సో అర్థమైందా, ఇక్కడికి వచ్చేటప్పటికి రీడింగ్ ఎంత 1.04 అనమాట దీని రీడింగ్. ఓకేనా. సో ఇప్పుడు మీకు రీడింగ్ వచ్చేసి ఇక్కడ వచ్చింది అనుకోండి, వస్తే ఇప్పుడు మీరు ఎలా చూసుకోండి ఒకసారి, ఇది అంతే, దీని రీడింగ్ ఎలా తీసుకోవాలి, 1.4. మనకి 1.4 అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో 405 కదా, ఇది 41 అంటే 1.41, 42, 43, 44, 45 అండ్ ఇది 46కి వెళ్ళా, ఇంకా ఎక్కడ ఆగిపోయింది, ఇది 5 అంటే 5కి 6కి మధ్యలో ఆగిపోయింది, అంటే 5 ఆగిపోయింది అనమాట. అంటే దీని రీడింగ్ ఎంత అవుద్ది 1.4, ఫస్ట్ 1.4, 1.4, 1, 2, 3, 4, 5 అంటే 1.455 అవుద్ది. అంటే అర్థమైందా, రీడింగ్ ఎంత వస్తుంది మనకి. దీన్ని ఎక్కడైతే నేను క్రాస్ వేర్ పెట్టానో దాని రీడింగ్ ఎంత వచ్చింది 1.455 వచ్చింది అనమాట. సో అలా చెయ్యాలి మీరు రీడింగ్. ఓకేనా. ఎప్పుడు కూడా మనకి ఏది కంప్లీట్ అయ్యింది, మనకి 1.4 కంప్లీట్ అయిపోయింది. సో 1.4 అనేది ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. సో 41, 42, 43, 44, 45 అండ్ 6కి వెళ్ళేదాడు, ఇంకా మధ్యలో ఉన్నాడు. అంటే ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత 5 mm. ఫర్ ఎగ్జాంపుల్ 1 mm అంటే ఎంత 0.001 మీటర్స్. సో 5 mm అంటే ఎంత 0.005 మీటర్స్. సో ప్రతిదీ మనం ఈ లాస్ట్లో 5 వచ్చిందంటే ఏంటంటే దీనికంటే ఎక్స్ట్రా ఉంది కాబట్టి 5 వేసుకోవాలన్నమాట. అట్లా చూసారా, అర్థమవుతుంది కదా మీకు క్లియర్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాఫ్ రీడింగ్ ఎక్కడే వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎంత అయినట్టు ఇది సింపుల్, ఇంకా 1.5
5 తర్వాత 1 2 3 4 5 అంటే 1.550. ఓకేనా, దీని రీడింగ్ వచ్చేసి 1.550. అదే కనుక కొద్దిగా పైకి లేసింది అనుకోండి, మన స్టాఫ్ రీడింగ్ కొద్దిగా పైకి ఇలా వచ్చింది అనుకోండి ఇలాగా, సో ఎంత అవుద్ది లాస్ట్లో, ఇది రెండింటి గ్యాప్ అంత 5 కదా. సో దీని రీడింగ్ వచ్చేసి 1.555 అట్లా వస్తుంది అనమాట. సో ఇది జాగ్రత్తగా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు కన్ఫ్యూజ్ అయ్యారంటే మొత్తం ఇక్కడ దెబ్బడిపోద్ది మనకి. ఓకేనా, ఇంకో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఎక్కడంటే, ఇదిగో ఇక్కడ అవుతున్నారండి కన్ఫ్యూజ్, ఇక్కడ అవుతున్నారు కన్ఫ్యూజ్, ఈ రీడింగ్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ రీడింగ్ ఎలా చెప్పుకోవాలి ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మనం మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్నా, ఈ రీడింగ్ ఎలా వస్తుంది. సో బేసిక్గా ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ ఆగాం, ఒక మీటర్కి అటు మీటర్ క్రాస్ అవ్వాల, ఇంకా మనం ఇది ఇంకా 0 పాయింట్లోనే ఉన్నాం. ఎలా అంటారా చూడండి, మనకి 0.9 క్రాస్ అయిపోయాం. ఓకేనా, ఇక్కడ ఉంది కాబట్టి 0.9. ఓకేనా, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 995. ఇది అంటే దీని రీడింగ్ వచ్చేసి, ఇక్కడ రీడింగ్ వచ్చేసి 0.995. సో ఇంకెందుకు ఇక్కడికి వచ్చినప్పుడు 1 మీటర్ కదా, అంటే మనం 5 mm కింద ఉన్నాం. సో దానికోసం ఇక్కడ రీడింగ్ ఎంత అవుద్ది అంటే 0.995 అవుద్దండి. చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఇది తీసుకోవాలన్నమాట. ఒక్క రీడింగ్ మనకి అటు ఇటు అయినా సరే మొత్తం లెవెల్సే చేంజ్ అయిపోతాయి. కంపల్సరీ బ్యాక్ సైడ్ తీసుకున్నప్పుడు అండ్ 4 సైడ్ తీసుకున్నప్పుడు, ఎక్కడైనా టీబీ మీద క్లోజ్ చేస్తున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా తీసుకోవాలి రీడింగ్. ఒక్క రీడింగ్ ఎప్పుడైతే బ్యాక్ సైడ్ మీరు తప్పు రాసారా మొత్తం లెవెల్ అంతా పోద్ది, 4 సైడ్ తప్పు తీసుకున్నారా మొత్తం లెవెల్ అంతా పోద్ది, ఇంకా మధ్యలో ఎలా అవుద్ది, ఇంకా దేవుడిది, ఇంకా మధ్యలో మనం ఏం చేసినా సరే పోయినట్టు. సో ఎప్పుడైనా సరే స్టాఫ్ రీడింగ్ అనేది చాలా అంటే చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. మనకు బాడీ రన్ అవ్వాలంటే, గుండె ఎంత అవసరమో సర్వే జరగాలంటే లెవెల్ స్టాఫ్ రీడింగ్ అంత జాగ్రత్తగా తీయాలన్నమాట. సో ఇప్పుడు నేను మీకు రీడింగ్ చెప్తా, సో దీన్ని కామెంట్లో పెట్టండి. అసలు ఈ రీడింగ్ వచ్చేసి ఎంతో కామెంట్ చేయండి చూద్దాం. ఓకేనా, సో ఇదిగో ఇప్పుడు నేను ఎక్కడైతే క్రాస్ హెయిర్ పెట్టానో దీని రీడింగ్ వచ్చేసి కామెంట్ చేయండి. ఓకేనా, ఈ రీడింగ్ అనేది ఎంతో ఒకసారి కామెంట్ చేయండి. సో అప్పుడు అర్థమవుతుంది నాకు స్టాఫ్ రీడింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో, మీకు వచ్చిందో లేదో నాకు తెలుస్తుంది. ఓకేనా, జాగ్రత్తగా దీన్ని కామెంట్ చేయండి ఎంతో రీడింగ్.